కుటుంబాన్ని ఎలా కట్టాలో రాసి పెట్టాడు. ఇది అడ్రస్ లేదు 128వ కీర్తనకి. ఆ 128వ కీర్తనలో కుటుంబాన్ని ఎలాగ అభివృద్ధి పరచుకోవాలో రాసి పెట్టి ఉంచాడు. దానికి అంతటికీ మూలమేది దేవుని యందలి భయభక్తులు. 1వ వచనం చూడండి 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. సూర్యబాబు గారు అంటున్నారు, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. దీని కొరకు ప్రాకుల్లోకి ఎక్కువైపోయిందండి. ఏంటది? డబ్బు. దేవుణ్ణి వదిలేస్తున్నారు, దేవుని సన్నిధానాన్ని వదిలేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వదిలేసి డబ్బు వెనకతలు పరిగెడుతున్నారండి. అది భ్రష్టత్వానికి తీసుకువెళ్తుంది, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులోనికి తీసుకువెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే పాడాలా? భరణిలోని ధనములలో భరణి పాలై పోను, భరణి పాలై పోను. భూమి మీద ఉన్నటువంటి ధనములన్నీ కూడా ఏమైపోతాయట? ధరణి పాలు. ఎప్పుడు లోకాంతము వచ్చినప్పుడు, ఈ పంచభూతమయమైనటువంటి లోకము మహావేంద్రముతోటి దేవుని శక్తితోటి లయమైపోయేటప్పుడు నువ్వు సంపాదించినటువంటి రూపాయలు నోట్లు, నువ్వు సంపాదించుకున్నటువంటి బంగారము, నువ్వు సంపాదించుకున్నటువంటి వెండి, నువ్వు సంపాదించుకున్నటువంటి ఇల్లు, నువ్వు సంపాదించుకున్నటువంటి భూములు, పంచభూతాలేవి భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతమయమైనటువంటి లోకం ఏమైపోద్దండి? కాలిపోయినప్పుడు బూడిదైపోతుంటాయి, కరిగిపోతుంటాయి. ఈ పంచభూతమయమైనటువంటి లోకంలో ఏది ఉండదు, ఇంక్లూడింగ్ విత్ అవర్ బాడీస్, మన శరీరాలతో సహా ఏది ఉండదు. అంచేత పాడాడు భక్తుడు, భరణిలోని ధనములలో భరణి పాలై పోవును, భరణి పాలై పోవును. భూమి పాలై. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తి, సంపద ఇదంతా కూడా ఏమైపోద్దండి? ఈ భూమిలోనే కలిసిపోద్ది. ఈ భూమి కూడా ఉండదు. అర్థమవుతుందా? అంచేత దీని కొరకు కాదు, కష్టార్జితం చదివంగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఏంటి?